ఆకాశ గమనం చేస్తూ చక్కగా సూక్ష్మ శరీరంతో స్కైలో నుంచి వెళ్తూ ఏరియల్ వ్యూలో మీ యొక్క గృహాన్ని పైనుంచి చూస్తూ నిదానంగా ల్యాండ్ కండి. మీ ఇంట్లోకి ప్రవేశించండి. మీ డోర్ని చూడండి, ఫ్రంట్ రూమ్ ఫర్నిచర్ అంతా చూడండి. మీ సూక్ష్మ శరీరంలో లోపలికి మీ ఇంటి లోపల నావిగేట్ కండి, చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఇంటి బయట ఎవరున్నారు, ఏం జరుగుతుంది, పరిశీలనగా చూడండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఒకనొక మీ ఫేవరెట్ ఆబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, ఆ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళండి. ఆ ఆబ్జెక్ట్తో మీరు ఏకమై సూక్ష్మ శరీరంలో ఆ ఆబ్జెక్ట్ కోఆపరేషన్ అడగండి, సహకరించమని అడగండి. నేను ఈ యాస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, నువ్వు కంప్లీట్గా సహాయ సహకారాలు ఇస్తే నేను ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని వేరే ప్లేస్లో నేను ఉంచుతాను అని ఆ ఆబ్జెక్ట్తో మీరు చక్కగా హార్ట్ నుంచి సంభాషణ చేయండి. మీ యాస్ట్రల్ గైడ్స్ యొక్క కంప్లీట్ ఆ యొక్క కాన్ఫిడెన్స్ని, ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ ఆబ్జెక్ట్ని చేతుల్లో కంప్లీట్గా ఫీల్ కండి. మీరు పట్టుకోవడం, స్పృశించడము, టచ్ చేయడం యాస్ట్రల్గా. ఆ ఎనర్జీ ఫామ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని నిదానంగా వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి మార్చండి. నిదానంగా కంప్లీట్గా విశ్వసించండి. మీరు దేనికి చేయగలను, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి షిఫ్ట్ చేయండి. దిస్ ఈజ్ పాసిబుల్ ఫర్ మీ అనే భావనతో, ఆ థాట్తో మీరు చేయండి. నిదానంగా థ్యాంక్స్ చెప్తూ ఆ ఆబ్జెక్ట్కి, ఆ ఇంటికి నిదానంగా మీరు మళ్ళా ఈ సూక్ష్మ శరీరంలో ప్రయాణం చేస్తూ ఎక్కడైతే మీ శరీరం ఖాళీ బూడిదైందో ఆ బూడిద దగ్గరికి అక్కడికి రండి. వచ్చి ఆ బూడిదని చూస్తూ నేను నా కొత్త హెల్తీ ఫిజికల్ బాడీని, ఎనర్జెటిక్ బాడీని తయారు చేసుకుంటున్నాను అనే సంకల్పం చేయండి. ఈ సంకల్పాన్ని రిలీజ్ చేస్తూ యాస్ట్రల్ మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలను తీసుకుంటూ స్వీకరిస్తూ నేను ఇప్పుడు ఆ యాషెస్ని, ఆ బూడిని అంతా కూడా బొమ్మలాగా చక్కగా చేస్తూ ఒక మనిషిగా తయారు చేసి చక్కని ఎనర్జెటిక్ బాడీ, కాళ్ళు, చేతులు, నడుము, ఆర్గన్స్ అన్నీ కూడా మీ సంకల్పంతో మీరు చక్కగా చేయండి. ఏ విధంగా అయితే ఒక స్కల్ప్టర్, ఒక శిల్పి ఈ యొక్క 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ని తీసుకుని ఒక చక్కని శిల్పాన్ని చెక్కుతాడో, తీర్చిదిద్దాడో, అదే విధంగా మీరు
అక్కడ ఉండే ఆ బూడిదని, నీటిని, వాయువుని, అగ్నిని, స్పేస్ని, అన్ని ఎలిమెంట్స్ని కలిపి మీరు చక్కగా హెల్తీ ఫిజికల్ బాడీని మీరు రీస్ట్రక్చర్ చేసుకోండి. ఏ బాడీ అయితే మీకు చాలా ఫ్రీగా హ్యాపీగా ఉండగలుగుతారో, వెల్ బీయింగ్నెస్తో ఉంటారో, హెల్తీగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, ఏ బాడీలో అయితే బ్లాక్స్ అన్నీ కూడా లేకుండా ఆరోగ్యంగా ఉంటారో అట్లాంటి బాడీని మీరు ఇప్పుడు తయారు చేసుకోండి. నిదానంగా ఆ యాస్ట్రల్ గైడ్స్ సహాయ సహకారాలతో ఇప్పుడు ఆ బాడీలోకి చక్కగా ప్రాణశక్తిని ఈ సూక్ష్మ శరీరంతో దానిలో ప్రవేశించింది. మీ యొక్క మైండ్, మానసిక భావక్షేత్రంలో కూడా కంప్లీట్గా బ్రిలియంట్గా పాజిటివ్గా ఉండే చక్కని మానసిక భావక్షేత్రాన్ని క్రియేట్ చేసుకోండి. సంకల్పం చేయండి, నేను ఈ భావక్షేత్రాన్ని, మానసిక క్షేత్రాన్ని చక్కగా ఇన్స్ట్రుమెంట్ లాగా యూజ్ చేసుకుంటాను, బ్యూటిఫుల్ డివైన్ ఇన్స్ట్రుమెంట్గా చేసుకుంటున్నాను. నా ఫిజికల్ బాడీని కూడా డివైన్ ఇన్స్ట్రుమెంట్గా, వెహికల్గా చేసుకుంటున్నాను. సూక్ష్మ హృదయంతో దాని లోపల ప్రవేశించి చక్కగా మీరు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ మీ యాస్ట్రల్ గైడ్స్కి థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. ఇప్పుడు నిదానంగా మీరు ఈ ప్రస్తుత క్షణానికి నిదానంగా రండి. ఆ సూక్ష్మ శరీరంలో మీరు ఎనర్జెటిక్ బాడీని, ఏదైతే టెంప్లెట్ బాడీని క్రియేట్ చేస్తారో దాన్ని నిదానంగా ఇక్కడ తీసుకొస్తూ బాడీలోకి మీరు ప్రవేశించే ముందర పైనుంచి మీ బాడీని కిందకు చూసుకోండి. ఆ చక్కని వెండి తీగ, సిల్వర్ కార్డ్ కనెక్షన్ కూడా చూసుకోండి. ఆఖరి 2 నిమిషాలు చక్కగా సాక్షిభావంతో మీ స్థూల శరీరం ఏదైతే ఇక్కడ ఉందో అది చూస్తూ ఇప్పుడు ఏ ఎనర్జెటిక్ బాడీ మీరు యాషెస్గా అయిపోయిన తర్వాత రీస్ట్రక్చర్ చేశారో ఆ ఎనర్జెటిక్ బాడీని సూపర్ ఇంపోజ్ చేయండి ఈ ఫిజికల్ బాడీలోకి. ఆ ఇంప్రింట్స్, ఆ ఇంప్రెషన్స్, ఆ సంకల్పాలని దీనిలో పంపించండి. నిదానంగా ఇప్పుడు పునః ప్రవేశం చేయండి మీ స్థూల శరీరంలోకి. నిదానంగా మీ బాడీలోకి జాయిన్ అవుతూ ఒక్కొక్క శరీర భాగాన్ని మీరు ఫీల్ కండి. మీ కాళ్ళు, మీ చేతులు, మీ మెడ భాగము, మీ తల, మీ ఛాతీ భాగము, మీ బ్యాక్ బోన్, అన్ని ఆర్గన్స్ని ఒక్కసారి మీరు ఫీల్ అవుతూ
మీ బ్రతుని శ్వాసని చక్కగా ఎరుకతో పీలుస్తూ వదులుతూ ఎంతో అవేర్గా ఎరుకతో అవేర్నెస్తో ఈ ప్రస్తుత క్షణానికి వచ్చి వేయండి. కృతజ్ఞతలతో, గ్రాటిట్యూడ్తో I can do astral travel, I can accelerate my spiritual growth అనే ఒక సంకల్పంతో, ఒక చక్కని పాజిటివ్ థాట్తో మీరు ఆఖరి ఒక్క నిమిషం మీ యొక్క ఎంటైర్ ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే పొందారో దాన్ని సమీక్షించుకోండి. ఈ ఆస్ట్రల్ ట్రావెల్లో ఎట్లాంటి ఇన్సైట్స్ మీకు లభించాయి, ఎట్లాంటి అంతర్గత జ్ఞానం మీకు మేల్కొంది, దాన్ని ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఆఖరి 30 సెకండ్లు ఆఖరి 15 సెకండ్లు పది సెకండ్లు 5 సెకండ్లు 4 3 2 1 0. నిదానంగా మీ చేతుల్ని కదిలిస్తూ మీ చేతుల్ని నిదానంగా మీ కళ్ళ మీద ఉంచుకొని మీ వేళ్ళని తాకుతూ మీ వేళ్ళతో కన్నులని తాకుతూ నిదానంగా మీ కళ్ళ మీద take your own time to open your eyes. Very good. How many are astral travelers here have turned your body to ashes? ఎవరు మీ శరీరాన్ని చక్కగా బూడిద చేసుకోవాలి అని చేతులండి. సారీ, వెరీ గుడ్. అండ్ ఆ తర్వాత మీ ఆ బూడిద చూస్తూ తర్వాత మీ ఆస్ట్రల్ గైడ్స్ తో కానీ ఒక ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ లో ఎంతమంది వెళ్ళగలిగారు? దాని తర్వాత ఎవరు మీ ఇంటికి వెళ్ళగలిగారు? తర్వాత వెరీ గుడ్, వండర్ఫుల్. ఎంతమంది ఒక ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని దాన్ని రిక్వెస్ట్ చేసి మూవ్ చేశారు? తర్వాత క్రాస్ చెక్ చేసుకున్నాము ఎంతమంది మూవ్ చేశారు? వెరీ గుడ్. ఇంట్లో ఇంకేమైనా డీటెయిల్స్ ఎంతమంది చూశారు? అక్కడ ఉండే వ్యక్తులు కానీ ఇంకా కొన్ని. వెరీ గుడ్. అది కూడా మీరు తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఎంతమంది మీ బాడీని రీస్ట్రక్చర్ చేశారు? ఆ బూడిద నుంచి కంప్లీట్గా మళ్ళా రివైవ్ చేసి రీస్ట్రక్చరింగ్ చేసి న్యూ హెల్దీ బాడీని క్రియేట్ చేసుకున్నారు. వావ్, వండర్ఫుల్. ఇట్స్ వండర్ఫుల్. సో ఎంతమంది యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు? స్లీపింగ్. దట్స్ వెరీ గుడ్. దట్స్ ఆల్సో గుడ్. డెల్టా స్టేట్ అనమాట, డీప్ డెల్టా స్టేట్. ఇట్స్ ఓకే. మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు చక్కగా ఎరుగుతో చేయొచ్చు. ఒక 2-3 సార్లు మీరు చేస్తే ఈజీగా మీరు శరీరం నుంచి బయటకు రాగలుగుతారు. మీరే ప్రయత్నం చేయొచ్చు. ఓకే అండి, దాన్ని ఒకసారి చెప్పండి కూడా. ఎవరైనా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాము? ఎవరు షేర్ చేయాలనుకుంటున్నారు? ఎవరైనా సరే, మోస్ట్ వెల్కమ్.
రైట్. సార్ బాడీని చూసుకోమన్నారు. ఫస్ట్ బాడీని చేసుకొని ఒక ప్లేస్ తీసుకువెళ్ళి ఈ కాలు నుంచి తలభాగం వరకు కూడా ప్లేస్లో కాల్చమని చెప్పారు. సో అక్కడ ఒక్కొక్కటిగా స్టార్ట్ చేశాను అనమాట. ఒక ప్లేస్ డిఫరెంట్ ప్లేస్ ఉంది, అది కాల్చిన తర్వాత అలా చూసుకున్న తర్వాత సోల్ అనేది బయటికి అక్కడ సూక్ష్మ శరీరము సార్ జర్నీ చేయమన్నారు. ఎక్కడికి వెళ్ళినది వెళ్ళండి కానీ ఎరుగుతూ ఉండండి అని చెప్పారు. సో అది ఒక చాలా ఫస్ట్ ఒక మంచు కొండ లాంటిది కనిపించింది. అక్కడ నుంచి ఒక అడవిలో ఫారెస్ట్, అది చాలా జంతువులు, ఒక దట్టమైన అడవిలో ఉంది. సో అక్కడ ఏవేవో కనిపిస్తున్నాయి, అంటే ఒక జీవహింస, అక్కడ జంతువుని చంపడం, ఒక మనుషుల్లాగా చాలా కనిపిస్తున్నారు అనమాట. ఒక హింసాత్మకమైన ప్లేసెస్ అది. సో శవాలు కూడా చాలా దారుణంగా, అంటే స్మగ్లింగ్ ప్లేసెస్ ఆ టైప్లో కనిపిస్తుంది. అక్కడ నుంచి కొద్దిగా జర్నీ చేసిన తర్వాత మళ్ళీ ఒక మంచి పర్వతాల్లాగా, తర్వాత కొద్ది ముందుకు వెళ్తే ఓషన్, ఒక సముద్రం కనిపించింది. ఆ సముద్రంలో చాలా హైట్ కెరటాలు వస్తున్నాయి. సో అందులో నుంచి ఇలా రివ్యూ చేసుకుని మళ్ళీ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్తున్నట్టు ఉన్నది. సో ఇంత కెరటం వచ్చి నేను కాదంటే మళ్ళీ నాకు ఒక ఇది వచ్చేలోపు, సో ఇప్పుడు నువ్వు సూక్ష్మ శరీరంలో ఉన్నావు కాబట్టి అది నేనేమి చేయలేదు, ఎందుకంటే దాంతో పాటుగా నువ్వు చెయ్యొచ్చు అని ఒక ఇది వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ సారు ఇంటికి వెళ్ళమని చెప్పారు. మా ఇంటి దగ్గర ఒక పిరమిడ్ ఉంది, పెద్ద 4x4 పిరమిడ్ ఉంది. సో ఆ పిరమిడ్ని ఊపినట్టు నేను అనుకున్నాను, మూవ్ చేయమన్నారని. సో అది నేను రివ్యూ చేసుకుంటాను తర్వాత ఫోన్ చేసి. మళ్ళీ సార్ వచ్చి అక్కడ కాల్చిన తర్వాత ఆ బాడీని రివ్యూ చేసుకున్నప్పుడు ఒక బేబీ లాంటి కనిపించింది, ఒక చిన్న అమ్మాయి. సో ఒక చైల్డ్ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎప్పుడు నేర్చుకోవాలనే తత్వాన్ని నేను పెట్టుకొని, సో వాళ్ళకి ఏమి నిస్వార్థం లేకుండా, స్వార్థం లేకుండా నిస్వార్థంతో జీవించే తత్వం ఆ మనసుని పెట్టుకొని మళ్ళీ ఇంకొక దగ్గర ఎక్కడైతే గూడు చేసి ఉన్నదో అక్కడ నేను మాస్టర్ని రమ్మని చెప్పగానే ఒక ఆయన ఈ బూది గట్టలు రాసుకుని ఉన్నట్టున్నారు, గడ్డంగా ఉన్నారు ఒక ఆయన. సో జస్ట్ ఇంకా ఒక శివుడులా ఉన్నారు, కానీ వాళ్ళిద్దరూ ఈక్వాలిటీ ఉంది. సో ఒక రకమైన బాడీని తయారు చేశారు. సో ఆయన తయారు చేసి ఈ బేబీని ఉన్న మనస్తత్వంతో వాళ్ళకి ఆలోచన చేసి మళ్ళీ నాకు బ్యాక్ ఇక్కడ బాడీ రాగానే సో దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యానమాట. ఆ పొంది నా మనస్తత్వం, ఆ ఫీలింగ్. సో మళ్ళీ బ్యాక్ రాగానే కొద్దిగా టైం కూడా నేను తీసుకున్న తర్వాత లెగ్స్ పైన ఉండడానికి కూడా లేకుండా కదిలేకి కూడా స్లోలీ అయింది. నా వేళ్ళు, నా చేతులు, కాళ్ళు, నా కళ్ళు కానీ. సో వన్ బై వన్ యాక్టివేట్ అవుతుంది. సో నేను ఇలా జస్ట్ కదలాలనుకున్నా కదలట్లేదు. ఒక్కొక్క వేళ్ళు ఇలా కదిలి, ఇలా చెయ్యి కదిలి, తర్వాత ఈ చెయ్యి కదిలి, తర్వాత కొద్ది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఈ కాళ్ళు మూవ్ చేసి జస్ట్ ఒక 3-4 minutes 5 minutes వరకు సార్ చెప్పిన తర్వాత కూడా నేను టైం తీసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ. వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ, వెరీ ఫ్యాసినేటింగ్. యాస్ట్రల్ ట్రావెల్స్ ఎప్పుడు ఫ్యాసినేటింగ్గా ఉంటాయి. అక్కడ ఎన్కౌంటర్ చేసే మనం అన్ప్రెడిక్టబుల్. నాకు చక్కగా చెప్పారు, అనుభవం వచ్చింది. సో మీకు హోంవర్క్ నెక్స్ట్ వీక్ ఎట్లాగో హాలిడే, అంటే 15 days ఉంది మధ్యలో, 2 weeks తర్వాత మళ్ళీ కలుస్తాం కాబట్టి అంతవరకు చక్కని యాస్ట్రల్ ట్రావెల్స్ ప్రాక్టీస్ చేయడం. అంటే మన అఫర్మేషన్ అని చెప్పాం, ఐ విల్ డూ ద యాస్ట్రల్ ట్రావెల్, ఇట్ ఇస్ సేఫ్ అండ్ ఎఫర్ట్లెస్ అండ్ ఈజీ టు డూ ద యాస్ట్రల్ ట్రావెల్. అది ఒక చక్కగా రిలీజ్ అవుతుందండి, అందరికీ పాసిబుల్. అది ఆ పాసిబుల్ అనే థాట్ మీరు పెట్టుకుని రిలీజ్ చేయండి. రోజు ట్రై చేయండి. 1 hour పడుకునే ముందు ట్రై చేయండి. రోజు కూడా కాన్షియస్గా మీ బాడీ నుంచి మీరు బయటపడాలి, ఏదైనా మెడిటేషన్లో కానీ నిద్రలో కానీ. అట్లా జరిగినా పర్వాలేదు, అది మీకు హోంవర్క్. తర్వాత మనకి 7 bodies యాక్టివేషన్ అనేది ఒక్కటే మిగులుతుంది ఆ టాపిక్.
నెక్స్ట్ దాంట్లో మనం తీసుకుందాం. నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా నేను ఆ 7 బాడీస్ క్లాస్ తీసుకున్నప్పుడు మీకు కంబైన్ చేసి ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను నేను. అది కూడా ఒక లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్. అది అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉంది దాంట్లో. అది మనం ఒక క్లాసే పెట్టుకోవాలి, మార్నింగ్ టు ఈవినింగ్. లైఫ్ ఆఫ్టర్ డెత్, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, 7 బాడీస్ యాక్టివేషన్ క్లాస్ నెక్స్ట్ దాంట్లో. సో ఈరోజు మనం నేర్చుకునేవన్నీ కూడా ఒకసారి సమీక్షించుకుందాం. పొద్దు నుంచి ఫియర్స్, గుడ్ బై టు ఫియర్స్, ఆ రూట్ ఫియర్స్ ని చక్కగా క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఇప్పుడే ఈ క్షణంలోనే వాటిని నేను వాష్ అవుట్, క్లీన్ అవుట్ ఆల్ ద ఫియర్స్ అనే పాసిబిలిటీని మనం తెలుసుకున్నాం. ఎప్పుడో ఫ్యూచర్లో నేను ఎంతో సాధన చేసి భయాలు పోతాయి కాదు, ఇప్పుడే ఈ క్షణమే. పోస్ట్పోన్ చేయకూడదు, ఇప్పుడే చేయాలి. అది మన ఎరుకతో జరుగుతుంది. అంతేగాని నేను ఇంత సాధన చేస్తేనే ఇవన్నీ వెళ్ళిపోతాయి కాదు, ఇప్పుడే ఈ క్షణమే. దట్ ఈస్ ద జెన్ అప్రోచ్. జెన్ మాస్టర్స్, దేర్ ఇస్ నో పాస్ట్, దేర్ ఇస్ నో ఫ్యూచర్, ఎవ్రీథింగ్ ఈస్ నౌ. ఈ క్షణమే ఇంపార్టెంట్. Power is existing only in this moment. Any decision can be taken only in this moment, not in the past, not in the future. Now, మీ పాస్ట్ అంతా కూడా కంప్లీట్ గా ఫియర్స్ గుడ్ బై చెప్పాలి. అది మనం నేర్చుకున్నాం. రూట్ ఫియర్స్ రాసినటువంటి అన్నీ ఉన్నాయి. ఈ 7 ఫియర్స్ ని మీరు కూడా కౌన్సిలింగ్ ఫ్యూచర్ లో చేసేటప్పుడు కూడా ఇంపార్టెంట్ అన్నమాట. బ్లాక్స్ లో కొంతమందికి ఉంటాయి. ఆత్మన్యూనతాభావము, దురహంకారము, ఆత్మ విధ్వంసనము, మార్టీర్డం, లోహితము, తర్వాత బలిపశువు, అసహనము, మనకు పట్టు ధోరణి, సబోర్డ్నెస్, ఫియర్ ఆఫ్ చేంజ్. చక్కగా మార్నింగ్ అన్ని 7 మంది అందరూ మన ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. బాగుంది, చాలా బాగుంది. ఇవన్నీ మనం రిజిస్టర్ చేసుకోవాలి. మనం కూడా వెళ్ళిన తర్వాత ఒకసారి రివ్యూ చేసుకోవాలి క్లాస్లో మనం తీసుకుంటాం. సో అవన్నీ ఇంటిగ్రేట్ అవుతాయి చక్కగా. తర్వాత మనము యాస్ట్రల్ ట్రావెల్ గురించి మధ్యాహ్నం అంతా ఎన్నో టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ స్టేజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఎంతో సులభమో తెలుసుకున్నాం. అండ్ యాస్ట్రల్ ట్రావెల్, యూ డివోట్ టైం టిల్ యూ మాస్టర్ దట్ యాస్ట్రల్ ట్రావెల్. దానికి ఒక టైం కేటాయించుకోండి, యాస్ట్రల్ ట్రావెల్ టైం. మీ మెడిటేషన్ లోనే యాస్ట్రల్ బాడీ రిలీజ్ కావడానికి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, మీ యాస్ట్రల్ బాడీ బాగా క్రిస్టలైజ్ అయిన తర్వాతనే మీ కారణ శరీరము, మహాకారణ శరీరం విచ్చుకుంటాయి, విస్తారం అవుతాయి. అంతవరకు అది టచ్ చేయలేదు. వాటికి ఊరికే ఆ వైబ్రేషన్ టచ్ అయ్యి వచ్చేస్తుంటారు. యాస్ట్రల్ బాడీ ఎప్పుడైతే కంప్లీట్ మాస్టరీ సంపాదిస్తామో, ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, యాస్ట్రల్ బాడీ, ఈ 3 బాడీస్ మాస్టరీ సంపాదించిన తర్వాత కాసల్ బాడీ అండ్ సూప్రా కాసల్ బాడీ, స్పిరిచువల్ బాడీ ఓపెన్ అవుతాయి. సో ఈ 7 బాడీస్ లో మనం పొందడానికి ఇది ఫౌండేషన్. యాస్ట్రల్ ట్రావెల్ ఇస్ ద ఫౌండేషన్. కానీ యాస్ట్రల్ బాడీలో ఉంటే ఎంత చక్కగా అనిపిస్తుందంటే, ఇదంతా సంసారం వదిలేయాలని కూడా అనిపిస్తుంది. అంత చక్కగా ఉంటాయి ఆ విహారాలు. కానీ నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది కూడా ఇంపార్టెంట్. మన ఫిజికల్ లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమైతే మనం తీసుకున్నామో అవి నెగ్లెక్ట్ చేయకుండా బ్యాలెన్స్డ్ గా పెట్టాలి. గ్రౌండెడ్నెస్ అనేది గ్రౌండెడ్నెస్. సో నిద్రలో ఇప్పుడు మనం 6 months ముందు జరగబోయే ఫ్యూచర్ చూస్తుంటాం కదా కొన్ని డ్రీమ్స్ లో, అది అసలు ఏ బాడీతో చూస్తాం? కాసల్ బాడీ నుంచి రిలీజ్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్. ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా కాసల్ బాడీ నుంచి రిలీజ్ అవుతుంది. బికాజ్ డ్రీమ్ స్టేట్ లో మనము పాస్ట్ వెళ్ళడము, ఫ్యూచర్ పాసిబిలిటీస్ అన్ని చూడడం జరుగుతుంది. ఫ్యూచర్ పాసిబిలిటీస్ చూసేది యాక్టివేషన్ ఆఫ్ ది కాసల్ బాడీ, కారణ శరీరం.
వెరీ ప్రిసైజ్ డీటెయిల్స్ మనకి తెలుస్తాయి. సో మనకి కంప్లీట్గా వన్ డే క్లాస్ పెట్టుకుందామండి సపరేట్గా, లైఫ్ ఆఫ్టర్ డెత్ అండ్ 7 బాడీస్. ఈ ఫస్ట్ బాడీ, సెకండ్ బాడీ, థర్డ్ బాడీ మనకి డ్యువాలిటీని ఎక్కువ పెంచేస్తుంది, స్ప్లిట్ని పెంచేస్తుంది. మనకి ఎప్పుడైతే యాస్ట్రల్ ట్రావెల్ అది సిద్ధిస్తుందో, నేర్చుకుంటామో, ఇంకా చాలా ఫ్యాసినేట్ అయిపోతాం. ఒక స్ప్లిట్ వచ్చేస్తుంది మనలో. అది జాగ్రత్తగా ఉండాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకెప్పుడు యాస్ట్రల్ ట్రావెల్లో అని వెళ్ళిపోతుంటాం. కానీ ఒక స్టేజ్లో ఇది క్రిస్టలైజ్ అయిన తర్వాత కాజల్ బాడీ యాక్టివేషన్ ఫుల్గా జరుగుతుంది. ఆ కాజల్ బాడీలో ఈగో సెంటర్ అనేది డెవలప్ అవుతుంది. అది కూడా పటాపంచలు అవుతుంది. ఈగో బ్రేకింగ్ అనేది జరుగుతుంది. మన ఈగో అక్కడ ఒకటి ఉంటుంది. ఆ ఈగో బ్రేక్ అయిన తర్వాత సూప్రా కాజల్ నాన్ ఈగో స్టేట్లోకి వెళ్తాం. ఈ రెండింటిని, ఈగో నాన్ ఈగోని క్రాస్ చేసేదే విశ్వమయ కోశం, కాస్మిక్ బాడీ. దట్ ఇస్ కాల్డ్ డోర్లెస్ డోర్, గేట్లెస్ గేట్. ద్వారం లేని ద్వారము, అక్కడ డోర్ ఏం లేదు, దానికి పాతే లేదు. ఈ రెండు అధిగమించి వెళ్ళాలి. ఈగో లేదు, నాన్ ఈగో లేదు, డ్యువాలిటీ లేదు, నాన్ డ్యువాలిటీ లేదు. ఆ స్థితికి వెళ్ళినప్పుడు విశ్వం అంతా అవుతారు, కాస్మిక్ వన్నెస్. ఫైనల్ గా 7th నో మెథడ్ వర్క్స్, నో మెడిటేషన్ వర్క్స్. అది ఒక రోజు జరుగుతుందండి, నిర్వాణమయ కోశం, నిర్వాణి బాడీ. కాబట్టి మనం చేస్తున్నది ఒక్కొక్క మెట్టుని ఎదుగుతున్నాం. సోల్ కాన్షియస్ లో మనం ఒకటి సిస్టమాటిక్ గా స్టడీ చేస్తున్నాం. మళ్ళీ తెలిసిన సబ్జెక్టే, చాలా ఎక్స్పీరియన్స్ మీకు వచ్చాయి, ఎన్నో జన్మల్లో మీరు సాధించిందే. కాకపోతే మనం మళ్ళా స్టడీ చేస్తున్నాం, మనం రిఫ్రెష్ చేసుకుంటున్నాం మన మెమరీస్, అంతే. సో ఈరోజు ఈ క్లాస్తో ఇప్పటితో ముగిద్దామండి. చాలా వండర్ఫుల్. బిఫోర్ వి లీవ్ ఒకసారి మనం అందరు నిలబడదాం, చక్కగా ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్ తీద్దాం అందరం కలిసి. ఎందుకంటే యాస్ట్రల్ ట్రావెల్లో మంచి ఆహారాతో అందరూ కూడా ఫ్రెష్గా మంచి ఆరిక్ బాడీతో ఇక్కడ అందరూ గ్యాదర్ అవుతాం. ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్